తెలంగాణలో డ్రగ్స్ కలకలం రేపుతా ఉంది. కానీ డ్రగ్స్ అయితే మరి ఇప్పుడు మొన్న దొరకడం అయితే జరిగింది. దానిపైన కూడా మరింత సీరియస్ అవుతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశం గురించి మాట్లాడదాం. మనతో తెలంగాణ ఎన్ఎస్సీఏ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ కేసుని? ఏదైతే డ్రగ్స్ సంబంధించిన దాన్ని నిర్మూలన కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి మాజీ ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. ఎట్లా చూస్తూ ఉన్నారు? ముందు నుంచే చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో డ్రగ్స్ ఏదైతే వాడకం ఉన్నదో పెరిగింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా గంజాయి అనేది సరఫరా అవుతుంది. ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో దీన్ని పెంచి పోషిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి అప్పటి నుంచి కూడా మేము ఫైట్ చేసుకుంటూనే వస్తున్నాం. మీకు గుర్తుందో లేదో ఆ టైంలోనే ఏజీ హాస్పిటల్ దగ్గర డ్రగ్స్ టెస్ట్ చేసుకుందాం రండి వైట్ ఛాలెంజ్ అని చెప్పేసి ఇచ్చి మా ఇప్పుడున్న ఎమ్మెల్సీలు మా ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఇద్దరు ముగ్గురు కూడా పెద్ద మనుషులు కూడా వెళ్తే కూడా ఆ రోజు కేటీఆర్ గారు వస్తాము, కౌశిక్ రెడ్డి వస్తాము, వీళ్ళందరం వస్తామని చెప్పేసి రాకపోవడం మీకు అందరికీ విదితమే. దాన్ని నిజాం చేస్తూ ఏదైతే నిన్న ఫామ్ హౌస్లో డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డ ఒక సిగ్గు శరం లేని ఒక మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? వారిని ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి వాళ్ళు చెప్పుకునే ఆ కేటీఆర్ గారు కూడా ఏ విధంగా దీన్ని చేస్తారు? ఎందుకంటే రెండు దొందే, ఇది దొంగనే అది దొంగనే. ఈ దొంగలు కలిసి గత పాలనలో దీన్ని ఎక్కువ చేశారు డ్రగ్స్ మాఫియాని. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో మీరు డ్రగ్స్ ఏదైతే ఇది ఉందో అంతా కూడా తగ్గిపోయింది. డ్రగ్స్ ఉక్కుపదం మోపుతూ ఈగల్ టీంని తీసుకొచ్చి ఎక్కడికక్కడ పబ్బులలో కానీ బార్లలో కానీ ఎక్కడైనా కూడా కనిపించిన దగ్గర వెంటనే పట్టుకొని టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంటే వాటి మీద కేసు చేయడం, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత మారుతూ వచ్చింది. యాంటీ డ్రగ్ పాలసీని తీసుకొని మేము యువతని తప్పుదోవ పట్టకుండా మేము ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, ఒక పక్క నుంచి వీళ్ళేమో బీఆర్ఎస్ రాష్ట్ర సమితిని డ్రగ్స్ రాష్ట్ర సమితిగా చేసి ఎమ్మెల్యేలే చేస్తుంటే ఇక వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు ఏమో ఏ విధంగా ఉంటారు, వాళ్ళకి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు, రాష్ట్రంలో ఉన్న యువతకి ఏ సమాధానం చెప్తారో నేను వాళ్ళు ఈ విధంగా ఈ సమయంలో హెచ్చరిస్తా ఉన్నా. ఏంటంటే మేము వారికి కఠినమైన శిక్ష పడితే ఇంకొకరికి సిగ్గొస్తుంది అని చెప్పేసి మేము కోరుకుంటాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో కేటీఆర్కి సవాల్ విసురుతూ ఉంది టెస్ట్కు రెడీ అన్నట్టు, కానీ బీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీకి సవాల్ విసురుతూ ఉంది. రాహుల్ గాంధీ కూడా టెస్ట్కు రెడీయా, రాహుల్ గాంధీకి టెస్ట్ చేయాల ముందు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఎట్లా వస్తుంది? ముందు ఇది వేయడమని చెప్పండి. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడే టెస్ట్కి రమ్మంటే రాని ముండలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి మీద నిందలేయటం అనేది హాస్యాస్పదం. దొంగ నీ ఎమ్మెల్యే పట్టుబడ్డాడు, నీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నీ నాయకుడు నువ్వు తోపు తురుము అని చెప్పుకునే వాళ్ళంతా కూడా పట్టుబడితే రెడ్ హ్యాండ్గా దొరికితే దాని పక్కన పెట్టి రాహుల్ గాంధీని రమ్మను, ఇంకొకరిని రమ్మని చెప్పి ఉత్తముచ్చట. అంటే ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. రాహుల్ గాంధీ మీదకి షిఫ్ట్ అయితే టాపిక్ ఇది డైల్యూట్ అయిపోతుంది కదా అని ఒక చిన్న ట్రిక్ అనమాట. అంతకుమించి నేను 100% చెప్తున్నా, ఆ రోజు నాకు తెలిసి నా నాలెడ్జ్లో ఇంకా దొంగలు ఉండొచ్చు. మేబీ ఆ ఫైర్ ఏదైతే కాల్చిరో వాళ్ళని ఏదైనా పక్కతో పట్టించడానికి ఏమైనా గ్యామ్లింగ్ చేసి ఉంటారేమని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మేబీ అదే రీజన్గా అయి ఉండొచ్చు. సమగ్ర విచారణ జరిపి ఆ దొంగపాటు ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఈసారి ఆ నియోజకవర్గం తాండూరు నియోజకవర్గం ఉంటే చెప్పులతోటి నువ్వు ఓట్ల కోసం వచ్చినా ఇంకో విధంగా నువ్వు చెప్పులతోటి కొడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి వత్తాసు పలుకుతూ పార్టీ నుంచి సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు వేయాలని చెప్పాల్సింది పోయి రాహుల్ గాంధీకి టెస్ట్ చేద్దామా, వాళ్ళకి టెస్ట్ చేద్దామా అని చెప్పి సందేహస్తులు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము రేపు ఎన్ఎస్ఏ తరఫున కూడా డ్రగ్స్ రాష్ట్ర సమితిగా ఎలా మారింది అనే ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటామని చెప్పేసి అసెంబ్లీ వేదికగా అందరికీ చేసే దమ్ము ఉందా? అంటే ఈ నార్కోటిక్ టెస్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చేసే దమ్ము ఉందా అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. అదే అంటున్నా, నువ్వు చేయాల్సిన పని, నీకు అడిగిన పని నువ్వు చేయవు, చెప్పాల్సిన ముచ్చడంతా చెప్తారనమాట. ఇక దీన్ని కింది కాలికేస్తే మెడకేసి, మెడకేస్తే కాలికేసి తిప్పుతా ఉంటారు. నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే రమ్మన్నాం, నువ్వు శుద్ధపూసవే కదా, నువ్వు రావచ్చు కదా ఫస్ట్. సరే మా ఎమ్మెల్యేలకు చేద్దాం, మా ఎంపీలకు చేద్దాం, అందరికి చేద్దాం. ముందైతే నువ్వు రా. అసలు నువ్వు దొంగవా కాదా? ఇప్పుడు నేను మంచోనైతే కదా నేను సమాజానికి చెప్పగలుగుతా. నువ్వు వచ్చి అయితే చూడు,
నువ్వు చేసిన తర్వాత కదా మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలి. అవి కాకుండా వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు అని ఇవన్నీ ఏదో డైవర్ట్ చేసి కొన్ని రోజులు టైంపాస్ చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మూసి మీద తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకొక స్టంట్ చేస్తారనమాట. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్కి తప్ప 100కి నాకు నమ్మకం ఉంది. ఈ ప్రజాప్రభుత్వం డ్రగ్స్ ఉక్కుపాదం చేసి మేము కూడా విద్యార్థులం చాలా దగ్గర కూడా యాంటీ డ్రగ్స్ గురించి మేము వాళ్ళకి అవగాహన చేసుకుంటా పోతా ఉన్నాం. మేము యాంటీ డ్రగ్ గురించి చేసుకుంటే మీరేమో మాకు చెప్పాల్సిన వాళ్ళు మీ సన్యాసులు మీరందరూ డ్రగ్స్ తీసుకుంటే అసలు ఏం మెసేజ్ ఇస్తారు ఈ రాష్ట్రానికి, యూత్కి, స్టూడెంట్స్కి అని చెప్పి నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. మీరు విద్యార్థులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్సీలో ఉన్నారో నేను వాళ్ళకి మీకు స్వీట్గా చెప్తున్నా, అటువంటి డ్రగ్స్ తీసుకొని ఆ పార్టీలో ఉండి ఖరాబ్ అయ్యే కంటే కూడా మీరు డ్రగ్స్ రహిత సమాజం చూడాలని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నా ఈ ప్రజాప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏలోకి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా పిలుపునిస్తాం. థ్యాంక్ యూ.